భక్తులకు భయాన్ని తొలగించి అభయాన్ని ప్రసాదించే అభయాంజనేయ స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని యాదవ సంఘం రాష్ట్ర నాయకులు టీడీపీ నేత నిరుసు వెంకట సుబ్బయ్య యాదవ్ ఆకాంక్షించారు. ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఉన్న మర్రి అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన హనుమత్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు పాత బస్టాండ్ వద్దనున్న జీప్ అండ్ కార్ టాటా మ్యాజిక్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ మర్రి అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో అర్చకులు వెంకటరత్నం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. జూన్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా జూన్ 7వ తేదీన మహా అన్న సమారాధన నిర్వహించనున్నామని ఆలయ కమిటీ జీప్ అండ్ కార్ టాటా మ్యాజిక్ ఓనర్స్ తెలిపారు. అదేవిధంగా యాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు టీడీపీ నేత నిరుసు వెంకట సుబ్బయ్య యాదవ్ స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉందని తెలిపారు. ఏలూరు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, దెందులూరు కూటమి ఉమ్మడి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఏలూరు అసెంబ్లీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్ల మీద వారి గోత్ర నామాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు చేశామన్నారు. రానున్న కాలంలో ప్రజాక్షేమానికి దోహదపడే ప్రభుత్వం రానుందని, కూటమి ఘన విజయం సాధించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో నాయకులు కిలారపు శ్రీనివాసరావు, పైలా లక్ష్మీనారాయణ, కసలపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మర్రి అభయాంజనేయ దేవస్థానం పాత బస్టాండ్ డౌన్లు జీబుల్ స్టాండ్ వారి దగ్గర పెంచేసి ఉన్నటువంటి ఈ మర్రి అభయాంజనేయ స్వామికి ఈరోజు జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది కమిటీ తరఫున. ఈ ట్యాక్సీ స్టాండ్లో పూర్వం ట్యాక్సీలు, ఇప్పుడు టాటా ఏసులు, టాటా ఏస్ మ్యాజిక్లు ఈ స్టాండును నడుపుతూ ఈ అభయాంజనేయ స్వామిని దేవస్థానానికి సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసుకుని గత 20-30 సంవత్సరాల నుంచి ఈ రోజున ఆయన గొప్పతనం గురించి చెబితే ఇక్కడ ఈ దేవస్థానం కట్టిన కాడి నుంచి కూడా అంచెలంచెలుగా అందరూ ఎదుగుతూనే వచ్చాం. అందరి పరిస్థితి కూడా వారే దగ్గరుండి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా నా పరిస్థితి ఇంకా బాగుండి ఆయన్ని ప్రతిష్ట చేసిన కాడి నుంచి కూడా ఈరోజు వరకు కూడా నేను ఆయన సేవకుడిగానే ఉన్నాను. రాబోయే రోజులు కూడా మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా చేస్తాం. అలాగే స్టాండ్ అంటే ఒక కుటుంబం, ఇది కమిటీ ఆంజనేయ స్వామి కుటుంబమే ఇది. అందులో ఎక్కడా కూడా ఏ రకంగా కూడా ఒక్కళ్ళు కూడా పక్కకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా అందరూ కలిసికట్టుగా చేసే మహోన్నతమైన ప్రోగ్రాం ఇది. రాబోయే రోజుల్లో కాబోయే నాయకులందరూ కూడా ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకెళ్ళేటట్టు స్వామివారిని ఆ ఉన్నత స్థితి మాకు ఆయన కలిగిస్తాడని ఆశిస్తూ నమస్కారాలు.